కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చేయబోయే వీడియో టెట్ పరీక్షకు సంబంధించి. టెట్ గురించి ఇప్పటికే మనం 3-4 వీడియోలు చేసాం. కానీ గత 3 రోజులుగా అనేక మంది ఇన్ సర్వీస్ టీచర్లు నాకు ఫోన్ చేసి ఈ టెట్ పరీక్ష రాయకుండా ఉండే అవకాశం లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి ఉన్న అవకాశాల గురించి చెప్పటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. మనందరికీ తెలుసు, 2010 ఏప్రిల్ 1 నుండి జాతీయ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. జాతీయ విద్యా హక్కు చట్టం సెక్షన్ 23 సబ్సెక్షన్ 2 అంటే 23(2) అంటాం దాన్ని. దీని ప్రకారం ఒక టీచర్ కావాలంటే సాధారణ విద్యార్హతలతో పాటు టెట్ క్వాలిఫై కావాలి అని ఆ చట్టంలో చేర్చారు. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో 2010 తర్వాత జరిగిన డిఎస్సీలు మన రాష్ట్రంలో, ఉదాహరణకి 2012, 2014, 2018, 2025 4 డిఎస్సీలు జరిగినాయి. ఈ 4 డిఎస్సీల ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత ఉన్నవాళ్లే వాళ్ళు ఎంపికయ్యారు, వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే, ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు 2025లో సెప్టెంబర్లో ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పు సారాంశం ఏంటంటే, ఉపాధ్యాయులు జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం టెట్ క్వాలిఫై కావాలి. అయితే 2010కు ముందు జరిగిన డిఎస్సీల్లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు కూడా 2010కు ముందు జరిగిన డిఎస్సీల్లో ఎంపికైన ఉపాధ్యాయులు కూడా టెట్ అర్హత పొందాలి. ఇది సుప్రీంకోర్టు చెప్పి 2027 ఆగస్టు 31 లోపల ఆ టీచర్లు అందరూ టెట్ క్వాలిఫై కావాలని చెప్పి, ఒకవేళ అలా కాకపోయినట్లయితే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతారు. 5 ఏళ్ల సర్వీసు లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే మినహాయింపు ఉంటుంది అని ఆ జడ్జిమెంట్లో చెప్పింది. దాంతో అనేక ఉపాధ్యాయ సంఘాలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేసింది. ఉదాహరణకి STFI, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, UTF కూడా దానిలో భాగంగా ఉంటుంది. ఇంకా అనేకమైనటువంటి సంఘాలు, 69 సంఘాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు అలాగే జంతర్ మంతర్, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన కూడా చేసింది. రివ్యూ పిటిషన్లు విచారించిన సుప్రీంకోర్టు అదే తీర్పుని పునరుద్ఘాటించింది. అంటే 2010కు ముందు డిఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా తప్పనిసరిగా టెట్ అర్హత పొందాల్సిందే. అయితే ఒక వెసులుబాటు ఏమిచ్చిందంటే, 2027 ఆగస్టు 31 అని గత తీర్పులో చెప్పగా 2028 ఆగస్టు 31 అంటే ఇంకో సంవత్సరం పొడిగించింది. దీని అర్థం ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా టెట్ క్వాలిఫై కావాలి. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పైగా ఉన్నారు. మన రాష్ట్రంలో మా అంచనా ప్రకారం సుమారు 80,000 మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు టెట్ అర్హత పొందాలి. దీని గురించి చాలామంది టీచర్లు మానసికంగా ఆందోళన పడుతున్నారు. మేము సెలెక్ట్ అవుతామో లేదో అని ఆందోళన పడుతున్నారు. మేము ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అందువలన ఈ సందర్భంలో దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే, ఆ మార్గం చెప్పడానికి ఈరోజు ఈ వీడియో చేశారు. ఒకే ఒక మార్గం ఏంటంటే, ఈ టెట్లో ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి అంటే జాతీయ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23 సబ్సెక్షన్ 2 సవరణ చేయాలి. ఇది 2010 తర్వాత ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తుంది, 2010కు ముందున్న ఉపాధ్యాయులు వర్తించదు అనే సవరణ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సవరణ చేయాలంటే రాజకీయంగా ఒత్తిడి తేవాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర విద్యామంత్రి లోకేష్, విద్యామంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారే ఉన్నారు. వీళ్ళిద్దరి మీద అన్ని సంఘాలు కూడా ఒక యునైటెడ్ ఫోరంగా ఏర్పడి, ఆల్రెడీ ప్యాక్టో లాంటి సంఘాలు ఉన్నాయి, ఫోరంగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సిచ్యువేషన్ అంతా కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన ద్వారా కేంద్రం మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద ఒత్తిడి తెచ్చి దానికి సవరణ చేసే విధంగా వాళ్ళు చట్టాన్ని సవరణ చేయాలి. అది వెంటనే సాధ్యమా? కానీ సాధ్యమే. ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది ఉంది. ఒకవేళ ఇప్పుడు లోక్సభ రాజ్యసభ సమావేశాల్లో లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చి కూడా చేయాలి. ఇదంతా జరగాలంటే రాజకీయ ఒత్తిడి.
వాళ్ళ మీద వాళ్ళు రాజకీయ ఒత్తిడి తేవాలంటే మనం సంఘాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి మీద విద్యామంత్రి మీద ఒత్తిడి తేవాలి. అదొక్కటే దీనికి మార్గం. సరే, రెండవ మార్గం ఏంటంటే టీచర్ల కోసం ఒక ప్రత్యేక టెట్ పెట్టి అర్హతా మార్కులు తగ్గించండి. ఇప్పుడు చాలా ఉపాధ్యాయ సంఘాలు ఇది కూడా అడుగుతుంది. అంటే ఇది రెండో మార్గం. కాబట్టి ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గం జరగాలి. దానికోసం కృషి జరుగుతుంది. ఆ కృషిలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. అనేక ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నేను కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి టెట్ పరీక్ష నుండి ఇన్ సర్వీస్ టీచర్లు మినహాయింపు పొందాలంటే రాజకీయ ఒత్తిడి తెచ్చి జాతీయ విద్యా హక్కు చట్టంలో సవరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుద్ది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈలోగా మీరు పరీక్షకు సంబంధించి పుస్తకాలు కూడా ఏమేమి పుస్తకాలు చదవాలో ఇంతకుముందు చెప్పాను. ఆ విధంగా కూడా ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతున్నాను.